హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పౌర్ణమి తిథికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక సంవత్సరంలో వచ్చే 4 పౌర్ణమిలు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనవి. అవి మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ. ఈ నెల 12వ తేదీ అనగా రేపు వైశాఖ శుద్ధ పూర్ణిమ సందర్భంగా జాతకంలో చెడు ప్రభావాలను పోగొట్టుకోవడానికి ఎలాంటి పూజలు, పరిహారాలు చేయాలి అనే విషయం తెలుసుకుందాం. వైశాఖ పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత. ప్రతి నెల శుక్లపక్షంలో 15వ రోజున పౌర్ణమి వస్తుంది. వైశాఖ మాసం చాలా పవిత్రంగా భావించబడుతున్నందున వైశాఖ మాసంలోని పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది మరియు గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. వైశాఖ పౌర్ణమి నాడు ఉపవాసం ఉండడం వల్ల అదృష్టం మరియు ఆరోగ్యం లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజున విష్ణువు ఆశీస్సులు పొందడానికి సత్యనారాయణ పూజ నిర్వహిస్తారు. అదనంగా భక్తులు ఈ రోజున ధర్మరాజును కూడా పూజిస్తారు. ఈ రోజున ధర్మరాజును పూజించడం వలన అకాల మరణ భయాన్ని అధిగమించవచ్చని నమ్ముతారు. అంతేకాకుండా ఈ రోజున విష్ణువును పూజించడం ద్వారా మీరు మీ అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు. ఇంకా హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన స్నేహితుడు సుధాముని వైశాఖ పూర్ణిమ నాడు ఉపవాసం ఉండమని కోరాడని, తద్వారా మంచి సంపదను పొంది జీవితంలో శ్రేయస్సును ఆహ్వానించవచ్చని నమ్ముతారు. ఇంకా వైశాఖ పూర్ణిమను బుద్ధ పూర్ణిమ లేదా బుద్ధ జయంతిగా కూడా జరుపుకుంటారు. గౌతమ బుద్ధుని జన్మదినం. అలాగే ఈ రోజున తమిళ హిందువులు చిత్ర పౌర్ణమిగా జరుపుకుంటారు. వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు గంగానది స్నానం చేస్తే విశేషమైన ఫలం ఉంటుంది. అలాగే ఈరోజు చేసే దాన ధర్మాలకు, పూజలకు మామూలు కన్నా 1,000,000 రెట్ల ఫలితం ఉంటుందని శాస్త్రవచనం. మీ సమస్యలన్నీ కూడా తీరిపోవచ్చు. అలాగే సంపదకు దేవత అయినటువంటి లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ఈరోజు ఆరాధించడం వలన కష్టాలన్నీ తీరిపోతాయి. వైశాఖ పౌర్ణమి నాడు లక్ష్మీదేవికి వీటిని సమర్పించడం వల్ల సమస్యలన్నీ తీరుతాయి. సంతోషంగా ఉండవచ్చు. తామరపూలు. తామరపూలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. వైశాఖ పూర్ణిమ నాడు లక్ష్మీదేవికి తామర పూలను సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది. లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులను కూడా పొందవచ్చు. వీటిని దానం చేయండి. వైశాఖ పౌర్ణమి నాడు పాత్రలు, ధాన్యం లేదా తెల్లని వస్త్రాలను దానం చేయటం వలన సంపద, శ్రేయస్సు కలుగుతాయి. గవ్వలు. లక్ష్మీదేవికి గవ్వలు అంటే చాలా ఇష్టం. వైశాఖ పౌర్ణమి నాడు లక్ష్మీదేవికి గవ్వలను సమర్పించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. 5 లేదా 11 గవ్వలను లక్ష్మీదేవికి సమర్పించవచ్చు. ముత్యాలు. ముత్యాలు స్వచ్ఛత, శాంతికి చిహ్నం. ముత్యాలను సమర్పిస్తే కూడా లక్ష్మీదేవి కష్టాల నుంచి బయటపడేస్తుంది. వైశాఖ పౌర్ణమి నాడు లక్ష్మీదేవికి ఇష్టమైన ముత్యాలను సమర్పిస్తే సిరి సంపదలు కలుగుతాయి. ముత్యాలను సమర్పించేటప్పుడు లక్ష్మీదేవి మంత్రాలను పఠిస్తూ సమర్పిస్తే మంచిది. ఈ చెట్టును పూజిస్తే అఖండ శుభ ఫలితాలు. వైశాఖ పూర్ణిమ శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది. వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువు రావి చెట్టుపై నివసిస్తాడని శాస్త్రం చెబుతుంది. అందుకే శ్రీహరికి ఇష్టమైన వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి పూజిస్తే అనేక శుభ ఫలితాలు ఉంటాయి. అంతేకాదు, రావి చెట్టును పూజిస్తే పితృదేవతలు కూడా సంతృప్తి చెందుతారని శాస్త్రం చెబుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టు పూజతో చేకూరే శుభ ఫలితాలు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదగాలంటే శని, బృహస్పతి గ్రహాల అనుకూలత ఉండాలి. వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టును పూజిస్తే శని, బృహస్పతులు అనుగ్రహించి శుభ ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తారని చెబుతారు. రావి చెట్టు పూజ ఇలా. తెల్లవారుజామున నిద్రలేచి తలారా స్నానం చేసి రావి చెట్టుకు నీళ్లు పోసి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే రావి చెట్టులో నివసించే ముక్కోటి దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సంతసించి పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. సూర్యోదయ సమయంలో రావి చెట్టుపై పితృదేవతలు నివసిస్తారట. అందుకే ఆ సమయంలో రావి చెట్టుకు నీళ్లు కలిపిన పాలు, నల్ల నువ్వులు, బెల్లం కలిపి నైవేద్యంగా పెడితే పితృదేవతల అనుగ్రహంతో సకల శ్రేయస్సు, వంశాభివృద్ధి కలుగుతాయని శాస్త్రం చెబుతుంది.
సూర్యోదయం తర్వాత 2 గడియలు పూర్తయ్యాక రావి చెట్టులో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆ సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలతో పూజలు చేసి ఆవు నేతితో దీపారాధన చేస్తే దారిద్ర్య బాధలు తొలగిపోయి ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. సాధారణంగా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు శుభకార్యాలు విశేషంగా జరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు మొదలుపెట్టే ముందు రావి చెట్టుకు పూజించి ప్రదక్షిణలు చేసిన తర్వాత శుభకార్యాలు ప్రారంభిస్తే కార్యాలలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయి. జాతకరీత్యా ఎవరికైనా వితంతు యోగం ఉంటే ముందుగా రావి చెట్టుతో వివాహం జరిపించి తర్వాత వరునితో వివాహం జరిపిస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో జాతకంలో దోషం పోయి దీర్ఘ సుమంగలిగా ఉంటారని విశ్వాసం. జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి దోషాలు ఉన్నట్లయితే సూర్యాస్తమయం సమయంలో రావి చెట్టుకు నీరు పోసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి 11 ప్రదక్షిణాలు చేస్తే శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. వృక్షాలను దేవతా స్వరూపంగా భావించి పూజించడం హిందూ సంప్రదాయంలో భాగం. సూర్యోదయ సూర్యాస్తమయ సమయంలో వచ్చే గాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆ సమయంలో పవిత్రమైన దేవాలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టుకు భక్తిపూర్వకమైన మనస్సుతో సద్బుద్ధితో ఆచరించే పూజ మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మన పెద్దలు సూచించిన పరిహారాలు పాటించి శుభ ఫలితాలను పొందుదాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం.